డైరెక్టర్ అవుతావా? ఏంటి జోకా? మీ నాన్నేమో తాగిపోతూ, నువ్వేమో తిరిగిపోతా. బాగా చదువుకోరా, మంచి జాబ్ అన్న వచ్చింది. నువ్వేమన్నా రాజమౌళి అనుకుంటున్నావా? మీ అక్కకి జాబ్ వచ్చిందంటగా. ఆడపిల్లను పనికి పంపించి నువ్వు మీ నాన్న రోడ్డుని బట్టి తిరుగుతారా? డైరెక్టర్ అవుతారంట. డైరెక్టర్ అరే ఎవరో ప్రొడ్యూసర్ దొరికారన్నావు కదరా? అదేనాక రేపు పొద్దున రమ్మన్నారు. అవునా? ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్ యూ. ఏమిద్దో చూడాలి రేపు మరి. సరే అయితే జాగ్రత్త, నాకు ఆఫీస్ కాల్ ఉంది. ఎరా నాని, అన్నం తినవా? బయట తినేసినామా? రోజు ఇదే చెప్తున్నావు, పూర్తిగా ఇంటి దగ్గర తినపే మానేసి. సరే అక్క, ఉంటా. సరే బాయ్. చిన్ని, అత్తయ్య టిఫిన్ చేసింది, వెళ్ళి తిన్నామా? నేను వెళ్ళొస్తాను. సరే మావయ్య. ఏమండి, అన్నం పెట్ట లోపలికి రండి. నాకద్దా ఈ నా కొడుకు పనికి మన పనులు వస్తే అప్పుడు తింటా. ఈడట తేరతకి నువ్వేనా కారణం? చెత్త నా కొడుకు, వాళ్ళు ఎరగదొప్తా వీడు చెత్త గ్యాంగ్. రోడ్డు మీద ఏంటో చిల్లర నా కొడుకు లాగా. ఏమా చెత్త. ఓకే, గుడ్. ఇప్పుడు మీరేం చెప్దాం అనుకుంటున్నారు? అంటే సార్, మన దగ్గర మంచి కంటెంట్ ఉంది, దానికి క్వాలిటీ యాడ్ చేస్తే గుడ్ అవుట్పుట్ వస్తుంది సార్. మీ ప్రీవియస్ ప్రాజెక్ట్ చూసాకైతే కనుక అది అర్థమవుతుంది. కానీ స్టార్టింగ్లోనే ల్యాక్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసేంత నమ్మకం అయితే కనుక మాకు లేదు. బట్ మీ కంటెంట్ ఇచ్చింది కాబట్టి కొన్ని కండిషన్స్ అయితే కనుక ముందు 50,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. ఈ 50,000తో మీరు ఎలాంటి అవుట్పుట్ ఇస్తారన్న దాన్ని బట్టి ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్ బేస్ అయి ఉంటుంది. ఎలా అయితేనే సాధించావన్నమాట. అట్లుంటుంది మనతోని. రే, 15లో మనకు ఆటో కావాలి కదరా? మన దుర్గన్న ఆటో ఉంది కదరా? ఇంకెక్కడ ఆటోరా? ఇప్పుడు తాగడానికి తాగడి పెట్టేసాడుగా. అడుగో వస్తున్నాడుగా. ఎలా తమ్ముడు, ఏంటి లైన్? ఏముందన్నా, అన్నీ మంచియే. ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నావు అన్న, నీ ఆటో మా షూటింగ్లో పెట్టుకుందామని. ఆటోతో పాటు నన్ను కూడా పెట్టుకుంటారా? దాందే ఉందన్నా, తప్పకుండా పెట్టుకుందాం. సరే తమ్ముడు, కిరాయి ఉంది, వెళ్తున్నా. బాయ్ తమ్ముడు. తప్పండి. సరే అయితే జాగ్రత్త. సరే అక్క. పోగేసిన 5,000 మించి అవ్వట్లేదురా. రే, 50,000 ఉంటే కానీ షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ అవుతుంటావా? యాక్టర్స్కి ఫుడ్కి తీసేసిన ఎక్విప్మెంట్కి ఎట్లా ఏదైనా 25,000 దాకా అవుతుందిరా. ఒకసారి అక్కడ నడిచి చెడిపోయావు, మొత్తం కాకపోయినా ఒక 10,000 సెట్ అవ్వచ్చేమో. రే, అప్పుగా అయినా అడగరా, షూటింగ్ అయ్యేలో పాడు, నేను ఎలాగో ఒకళ్ళు సెట్ చేస్తాం.
హలో చెప్పరా. హలో హలో అక్క ఏమైందిరా? అంటే సరే టెన్షన్ పడకులే కానీ ఫోన్పేలో 20K కొడతా, యూస్ చేసుకో. వీరుడేనురా ధీరుడేనురా యుద్ధమేగిన గొప్ప త్యాగిరా, చింతలేదురా బెంగరాదురా, పట్టులేనిదే గెల్పురాదురా. కలిసే నీడల్లే నిన్నే తలపులే తరిగిపోరాదు వేగం, పడిగ ఎగరగ ఎగరు మింట ఎదురు పోరాడే లోకం అనుదినం. విజయముండేది మాత్రం కలదు కలదంటే సత్యం, గెలుపు నీకు సాధ్యం కుదరడం నిశ్చయం, కలదు నీకు దాని అవసరం, అది నిజం నీ కోసం గెలుచుకో పందెము, కుదరనీతో నీకే జగడమే. సమయమే ఉదిరనా తెగువా పదునుగా మెరిసగా, సమరమే జరిగిన నిన్నే కుదిపిన నిమిషమే తెలియుగా. సమయమే ఉదిరనా తెగువా పదునుగా మెరిసగా, సమరమే జరిగిన నిన్నే కుదిపిన నిమిషమే తెలియుగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. రామయ్య లోపలికి రామయ్య. రామయ్య ఏంటి మామయ్య ఎలా వచ్చావు? ఎరా అవసరం ఉండవు మనకి ఇవన్నీ. రాయ్ నేను చెప్పేది విని ఎక్కడికైనా వెళ్ళు. ఈ గొడవలకు పరిష్కారం లేదా బావగారు? మీరు అలా సైలెంట్ ఉంటే మాకేం అర్థం అవుతుంది బావగారు? దీనికి పరిష్కారాలు ఏముండవు. వాడు చేసే పనులు ఆపి పనికొచ్చే పనులు చేస్తే నాకు ప్రశాంతంగా ఉంటుంది, ఇంట్లో గొడవలు కూడా ఉండవు. సరే వాడు ఈ పనులన్నీ మానేసి జాబ్ చేసుకుంటే మీరు తాగడం మానేస్తారుగా. మీ నాన్న తాగుడు మానాలన్నా మీ అమ్మ ప్రశాంతంగా ఉండాలన్నా నీ వల్లే అవుతుందిరా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు మామయ్య? నాతో పాటు వచ్చారా? మీ అక్కలాగా నీ చదువు తగ్గ జాబ్ చూస్తారు. సమస్తమైన ప్రజానికి తెలియజేయదేమనగా, మన ప్రెసిడెంట్ గారు తెలియజేయదేమనగా, మన ఊరి కుర్రవాడు చేసినటువంటి షార్ట్ ఫిలిం మన ఊళ్ళో పెద్ద సంఖ్య పడుతున్నారు కాన 50 మంది ప్రజలు ఇచ్చేసి ఈ షార్ట్ ఫిలిం తెలియవలసిందిగా కోరుతున్నాము.
భయమే